ఉపాధి అవకాశాలు పెరగాలంటే మంచి రోడ్లు కావాలంటే కావాలి కావాలి ఆదోని జేఏసీ పోరాటం సమితి కావాలి 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 మంచి విద్యా వైద్యం కావాలంటే మన కావాలి కావాలి ప్రకటించాలి పెద్దలు. ఇప్పుడు సోదరుడు మాట్లాడినది ఎంఐఎం వాళ్ళు హాస్పిటల్కి పోవాలంటే కర్నూలు తీసుకోవాలని, ఇదే జిల్లా అయితే ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు జరుగుతాయి. అలాగే ఎన్నో సంస్థలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇస్తాయి. అవి ఏం చేస్తున్నారు, కర్నూలులో పెడుతున్నారు కానీ ఆదోనిలో ఎక్కడ పెట్టడం లేదు. అదే జిల్లా అయితే కేంద్రం నుంచి వచ్చిన ఐటీఐ కానీ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ విషయం ఏమంటే, నేను చిన్నప్పుడు చదువుకున్న కాలేజ్ తప్ప ఈ రోజు నాకు 73 సంవత్సరాలు అయితే కూడా అదే ఒక్క కాలేజ్ తప్ప ఇంకొక కాలేజ్ లేదు. అంటే ఈ జిల్లాకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిపోయినారు, ఎంపీలు వచ్చిపోయినారు, కానీ ఆదోనిలో ఇన్స్టిట్యూట్ కోసం ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ల కోసం ప్రయత్నం చేయలేదు. అంత ఎందుకు, ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 40 కోట్లు శాంక్షన్ అయ్యి ఐటీఐ కాలేజు, జూనియర్ కాలేజు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అన్ని వేడి ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయా, ఈ ప్రభుత్వం పోయా. వైఎస్ఆర్ ప్రభుత్వం పోయింది, గతంలో టీడీపీ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కనీసం మైనార్టీ సోదరులకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నావో, అలాగే ఆ సాధికానా కూడా ఆ రకంగానే ఎన్నికల ముందు శాసనసభ్యులు పోయి చూడడం జరిగింది. చూసిన తర్వాత దానిపైన వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఎంపీకి సంబంధించిన, పార్లమెంటుకు సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేయాలి. అలాగే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే పెండింగ్ ఉన్నావో, ఏవైతే హాస్టల్ పెండింగ్ ఉన్నావో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ చదువుకోవడానికి టీచర్లు కూడా ఇంతవరకు 2 సంవత్సరాలు అయితే కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు దానికి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రభుత్వంతో పోరాడి మీరు ఆ ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేసే విధంగా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే జిల్లా వస్తే అన్ని వస్తాయి. జిల్లా వస్తే ఏమవుతుంది, సంబంధించిన అధికారులు, ఆఫీసర్లు అన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ఆదోనిలో కూడా వ్యాపారం పెరుగుతుంది. ఆ రకంగా ఆదోని కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈ రకంగా చేస్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలంటేనే 150 కిలోమీటర్లు కౌతలం నుంచి పోవాలంటే, నది చాగి నుంచి. ఈడ చిత్తూరు నుంచి పోవాలంటే 150 కిలోమీటర్లు. ఏదైనా ఆపద జరిగితే మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. కనుక ఇలాంటివి కాకుండా ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఒకవేళ జిల్లా అయితే మెడికల్ కాలేజ్ వస్తే మనకి హాస్పిటల్ 300 బెడ్ హాస్పిటల్ కూడా వస్తుంది. 300 బెడ్ హాస్పిటల్ అంటే కార్డియాలజిస్టు, జియాలజిస్టు, నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు వీళ్ళందరూ వస్తారు. ఇది వచ్చినప్పుడు మనము కర్నూలు పోయే అవసరం లే, ఆదోనిలోనే చూపించుకొని మనము బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదోనిలో ఒక మండలం డిక్లేర్ చేశారు, పెద్ద దివాణం. అది శాస్త్రీయ పద్ధతిగా లేదు. దాని శాస్త్రీయ పద్ధతి కోసము ఈరోజు పేపర్లో నేను చూసినా, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మీరు విన్నపాలు ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి కూడా ఇక్కడ సంబంధించిన ఏ గ్రామాలైతే పెద్ద దివాణం కలిపినారో వారికి ఏదైనా
ఒక విజన్ ప్రకారము ఒక పద్ధతి ప్రకారము పరిపాలన చేస్తానని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. కనుక ఆదోని జిల్లా కూడా మీకుండే అనుభవంతో ఇక్కడ ఉండే ప్రజల నాడి ఎవరైతే ఇక్కడ అన్ని సంఘాలు అన్ని కులస్తులు అందరి విద్యార్థులు అందరి కార్మిక సోదరులు అందరు వ్యాపార సంఘం వాళ్ళు ఫుట్పాత్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా జిల్లా కావాలని చెప్పి ఏకకంఠంగా ఆదోని జిల్లా కావాలని చెప్పి కోరుతున్నారు. కనుక ఈ వాయిస్ ని మీరు గ్రహించుకొని వెంటనే ఒక జీవో విడుదల చేసి ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో 3 ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు మాట తీసేడు. సో పవన్ కళ్యాణ్ కూడా మొన్ననే నేను చెప్పిన మల్లప్ప గారికి మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయి ఈ జిల్లాకు సాధించే వరకు మీరు పోరాడాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కనుక వాళ్ళు దానికోసం కూడా మొన్న వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇది పార్టీలకు సంబంధం లే, మనం ఆదోళనలో బతికాం, సత్యం కూడా ఆదోళననే, మమ్మల్ని తీసుకుపోయేది కూడా ఆదోళననే. కనుక ఆదోని వాసిగా ఇక్కడ ఉండే నాయకులు తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఎంఐఎం నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, సిపిఐ నాయకులు కానివ్వండి, సిపిఎం నాయకులు ఎన్ని పార్టీలు ఉన్నావో అన్ని పార్టీ మా స్టేట్ ప్రెసిడెంట్ మాధవ స్వామి కూడా వినపు పత్రం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇక్కడ నుంచి రేపు నేను విజయవాడ పోయినప్పుడు మాధవ స్వామిని కలిసి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. మీరు కూడా శాసనసభ్యులు త్వరలో అసెంబ్లీ మొదలవుతుంది. అసెంబ్లీ మొదలైనప్పుడు మీరు ఏం చేయాలి? మేము కేవలం వినతి పత్రం ఇచ్చాను, నేను అన్ని అడిగాను, నేను మండలం అడిగాను, ఆదోని మండలం అడిగాను, కౌతాల మండలం, ఇది పెద్ద తుమ్మల మండలం అడిగాను అని చెప్పడం రైటింగ్ లో చెప్పారు. నేను మీకు ఒక మనవి చేసుకుంటున్నా, మీరు స్పీకర్ ముందు ధర్నా చేయండి. స్పీకర్ ఎప్పుడైతే స్పీకర్ అసెంబ్లీ ప్రాంగణంలో మీరు స్పీకర్ ఎదురుగా ధర్నా చేస్తే ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగితే మీరు చెప్పడానికి వీలుంటుంది. అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, ప్రతిపక్షం లేదు. జగన్ గారు అసలు అసెంబ్లీకి రావడం లేదు. కానీ ఉండే పార్టీ నాయకులు అక్కడ ఉన్నారు, చంద్రబాబు ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు. సో ఈ విషయం వాళ్ళకు తలలో ఎక్కుతుంది అని చెప్పి నేను మీకు సందర్భంగా చెప్తున్నా. మీరు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు, బీజేపీ మర్యాద కాపాడాలంటే మీరు అక్కడ స్పీకర్ దగ్గర ధర్నా కూర్చునే తీరాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నా. మీకు నిజంగా జిల్లా సాధించాలని చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మీరు స్పీకర్ దగ్గర కూర్చోవాలి. కేవలం వినతి పత్రం కాదు, నేను కూడా ఎమ్మెల్యే అయినాను, నేను కూడా వినతి పత్రాలు ఇచ్చాను, కానీ పనులు కావు. డైరెక్ట్ గా ఎప్పుడైతే ఎదుర్కొంటేనే మనకు పనులు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటా. మీరు దయచేసి స్పీకర్ ఎదురుగా కూర్చొని మన జిల్లా సాధన అట్లే పెద్ద తుమ్మలం మండలం కావాలంటున్నారు అక్కడ ప్రజలు. అక్కడ కూడా పెద్ద తుమ్మలం మండలాన్ని కూడా మీరు కృషి చేయాలి. అట్లే ఆదివాయి మండలం కూడా ఎట్లా ఉంది, ఆ దగ్గర ఉండే గ్రామాలకు కలపాలి. కానీ ఎక్కడో 30 కిలోమీటర్ల దూరం ఉండే గ్రామాన్ని తీసుకుపోయి ఇంకొక మండలం కలిపితే అది మంచి పద్ధతి కాదని దానిని మీరు ఆలోచన చేసుకొని మీకు సంబంధించిన గ్రామాలు లిస్ట్ రాసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మైనార్టీ సోదరులంతా సంఘీభావం చేసినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. నేను కూడా మైనార్టీకి సంబంధించిన నాయకుడే కనుక
వాళ్ళు కూడా మైనార్టీలు కనుక ఈరోజు మైనార్టీలంతా సంఘీభావం తెలిపినందుకు నేను సంతోషిస్తాను. ఇంకొక నా మనవి రిక్వెస్ట్ ఏమంటే ఒకసారి పెద్ద ర్యాలీ తీయాలి జిల్లా కావాలని చెప్పి. ఆ జిల్లా కావాలంటే అన్ని సంఘాలు అన్ని కులస్తులు ఒక కార్యక్రమము ఒక స్లోగన్ డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన పెద్దలు కూడా దానికి సహకరించాలని చెప్పి ఆ అన్ని కులస్తులు కూడా కలిసి బయటకు వస్తే ఒక పెద్ద ర్యాలీ తీస్తే దానికి చంద్రబాబు దృష్టి కూడా పోతుంది, ఎన్డీఏ నాయకుల దృష్టి కూడా పోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన సోదరులకు మైనారిటీ సోదరులకు ఇక్కడ ఇచ్చేసిన వివిధ పార్టీ నాయకులకు మత పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వారు కూడా ఈ శిబిరాన్ని వచ్చి మనకు సంఘీభావం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఎవరైనా ఒకరు మాట్లాడుతుండగా కోరుతున్నాను. రావాలి రావాలి ఆదోని జిల్లా కావాలి. మంచి విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా కావాలి. ప్రకటించాలి ఆదోని జిల్లాని వెంటనే. ప్రకటించాలి. ఇప్పుడు మన ముస్లిం పెద్దలు మాట్లాడుతూ